సోదరులకు నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అనినండి. ఇప్పుడు మనము దండపల్లి గ్రామము బొడ్డుపల్లి శంకర్ అనే రైతు దగ్గర ఉన్నాము. ఆయన సొర అనేది గత 4-5 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఈసారి మాత్రము రైతన్న సీడ్ నుంచి కొత్త విత్తనం తీసుకొచ్చేసాడు. అది మార్కెట్లో ఏ విధంగా ఉంది, రేట్ ఏ విధంగా పోతుంది, ఇది వరకు కాయలతో పోల్చుకుంటే ఈ కాయకు ఆ కాయకు తేడా ఏముందనేది రైతు మాటనే తెలుసుకుందామండి. నమస్కారం శంకర్ గారు. మీరు ఇదివరకు 5 ఏళ్ళ నుంచి మార్కెట్లో వేరే సొరకాయ విత్తనాలు వేస్తున్నారు కదా, ఈసారి మీకు మేము కొత్త విత్తనం ఇచ్చినాము. అది మీకు ఏ విధంగా అనిపించింది? ఈసారి పోయినసారి కంటే పోయినసారి కూడా వేసిన వేరే రకరకాలుగా విత్తనాలు వేసిన. కానీ ఈసారి గ్రీనిష్ ఉంది, కాయ బాగుంది, కాయ సైజు బాగుంది. దీంతోపాటు గ్రీనిష్ బాగుంది. మార్కెట్లో అది 5 రూపాయలు అట్లా వేసి 10 రూపాయలు పోతుంది. 10 రూపాయలు పోతుంది. ఇప్పుడు ఇది వరకు మీరు వేసిన సొరకాయలు లెంత్ ఉండేదా, చాలా బార్ ఉండేదా? చాలా బార్ ఉండేది, లావ్ వచ్చేది, సైజు మీడియం సైజు బాగుంది. చూడొచ్చు రైతు సోదరులారా, గమనించవచ్చు. మీరు ఏ కాయని తీసుకున్నా కూడా మనకి జానడి మీద బెత్తడు ఉందండి. చూడొచ్చు మీరు, జానడి మీద బెత్తడు ఉందండి. మార్కెట్లోకి ఒక కుటుంబానికి, చిన్న కుటుంబానికి సరిపోయేంత సొరకాయ కావాలంటే ఇలాంటి రకాలను ఎంచుకోవాలి. మీరు ఎక్కడైనా ఏ కాయనైనా గమనించవచ్చు. మీరు హెవీ హీల్డింగ్ కూడా ఉంటుంది, ఎక్కువ హీల్డింగ్ కూడా వస్తుంటుంది అనమాట. మనకి ఏది చూసుకున్నా కూడా మనకి కాయ సైజ్ అనేది యూనిఫామ్ లెవెల్లో ఉంది. మార్కెట్లోకి వెళ్ళగానే బేరగాడు అనేది ఫస్ట్ యూనిఫామ్ లెవెల్ చూస్తాడు, ప్లస్ ఇంకోటి క్వాలిటీ చూస్తాడు, ఇంకోటి వచ్చేసి కలర్ చూస్తాడు. మనకి చూస్తానికి డార్క్ గ్రీన్లో అంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంది, కనిపిస్తుంది. హీల్డింగ్ కూడా మీకు దిగుబడి పోయిన సంవత్సరం అంటే గత 4-5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదండి, దిగుబడి ఏ విధంగా ఉంది? దిగుబడి కూడా బాగుంది. రోజుకి మీరు ఇప్పుడు ఎన్ని ప్యాకెట్ పెట్టారు ఇందులో? ఒకటే ప్యాకెట్ అంటే ఎన్ని గుంటలు ఉంటుంది ఇది? 8 గుంటలు ఉంటుంది. 8 గుంటల్లో ఒక ప్యాకెట్ అండి. మామూలుగా సొరకాయ ప్యాకెట్ అంటే 50 గ్రాముల పొట్లం వచ్చేసి మీకు 3 గుంటలకి నుంచి 4 గుంటల వరకు వస్తుంది. కానీ ఒక ప్యాకెట్ 8 గుంటలకు వచ్చి అంటే దీంట్లో ఇత్తనాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఇత్తనం పేరు ఎందుకు చెప్పట్లేమంటే, మీరు రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి వచ్చి మేము బొడ్డుపల్లి శంకర్ వేసిన విత్తనాలు కావాలని అడిగిన రైతు సోదరులకి మేము ఇవ్వగలుగుతాము. ఎందుకంటే మంచి విత్తనాలు మా షాప్లో అందుబాటులో ఉంటాయండి. ఇది మాత్రము విఎన్ఆర్ కంపెనీ కీర్తి అండి రకం పేరు. మేము ఎప్పుడైనా కొత్త వస్తున్నప్పుడు వాటి విత్తనాలు రైతులకు ఇచ్చి పర్యవేక్షణలో ఏ విధంగా సాగు చేయాలి, ఏం సంగతి అనేది సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన మంచిగా మల్చింగ్ పద్ధతులు వేసి, ఇది వర్షాకాలంలో కూడా ఎలాంటి పండాకు తెగులు లేదు. చూడవచ్చు మీరు ఎక్కడైనా గమనించవచ్చు, ఎక్కడైనా పండాకు తెగులు లేదు. మీరు ఇక్కడ హోల్ ఇచ్చిపెట్టి హోల్ కూడా పెట్టారండి. ఈ సొరకాయ అయిపోయినాక కూడా అంతర పంటగా అయినా మళ్ళీ చిక్కుడు కూడా సాగు చేసుకోవచ్చు అండి. దీంట్లో ఆ విధంగా వేసుకున్నాడు. మీరు చూడవచ్చు ఇది ఏ విధంగా కీర్తి అనేది ఒక దగ్గర ఎన్ని కాయలు పట్టదు గమనించుకోవచ్చు. అన్నీ యూనిఫామ్ లెవెల్లో ఉన్నాయి. మీరు ఇలాంటి విత్తనం కావాలంటే రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి రండి, మంచి విత్తనాలు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.